ఈరోజు హిందూ వాహిని తరపున సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో కొన్ని విషయాలు కార్యకర్తలు చెప్పడం, దానికి స్పందించి మేము ఈరోజు ఈ గుండ్ల చెరువుని పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇక్కడ చేస్తున్న కార్యక్రమం చాలా మంచిది, మేము కాదనట్లేదు. కానీ గణేష్ యొక్క నిమజ్జనం ఇక్కడ చేయొద్దనడం తప్పు. ఎందుకంటే ఇది ఈనాటిది కార్యక్రమం కాదు. మేము పుట్టకన ముందు మా తాతల కాలం నాటి నుండి కూడా ఇక్కడ నిమజ్జనం జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చి అధికారులు అక్కడ చేయకూడదు, మీరు ఇష్టం ఉన్న దగ్గర చేయాలి, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనడం తప్పు. అలా చేస్తే మేము ఎవరు కూడా ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. మళ్ళీ ఆర్మూర్లో ఎవరు కూడా హిందువులు కానీ, సర్వ సమాజ్ కానీ, హిందూ వాహిని కమిటీ కానీ ఎవ్వరు కూడా భయపడరు, మీరు భయపెట్టిస్తే. కాబట్టి అధికారులందరూ కూడా మా అందరికీ హిందూ బంధువులకు సహకరించాలి, ఎప్పటిలాగా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహించాలి. వాళ్ళ కరెంటు అధికారులు కూడా అక్కడ పోయి మీరు ఛానళ్ళు కట్టాలా చేయాలని అనద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా కట్టలే. హిందూ యొక్క దేవాలయాలకు కానీ ఈ గణేష్ మండలాలకు ఎవరు కూడా మండపాల దగ్గర పోయి వాళ్ళకు టైట్ చేయొద్దు. ఎవరికి కూడా మండపాల దగ్గర పోయి పోలీసు అధికారులు మా అందరికీ సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్మూర్ హిందూ వాహిని సమితి ఆధ్వర్యంలో మేము నరసింహస్వామి గుడి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి ఇక్కడ గూండ్ల చెరువులో మేము ఎప్పుడు నిర్వహించే గణపతి నిమజ్జన స్పాట్ని కూడా చూడడం జరిగింది. మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే, నిన్న సిఐ గారు ఆయన స్టేషన్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నిమజ్జనానికి 10 ఫీట్లు మాత్రమే అనుమతి ఉంటుంది, 10 ఫీట్ల కంటే పెద్ద గణపతులు ఇక్కడికి అనుమతించబడవు అని చెప్పారు. ఆయన ఒకవేళ అనుమతించబడదు అని చెప్పే ముందు మేము పలానా దగ్గర స్పాట్ ఏర్పాటు చేశాం, ఆ స్పాట్ మీ గణేష్ మండలిలందరికీ సమ్మతమేనా అని అడిగిన తర్వాత స్టేట్మెంట్ చేయాల్సి ఉంటుండే. కానీ ఉట్టిన ఆర్మూర్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఉత్సవాలు చూడలేరు ఈ అధికారులు. బట్ ఇప్పుడు కొత్తగా మా తాతల కాలం నాటి నుంచి ఉన్న ఆనవాయితీని, మేము ఊరుకు మీది భాగంలో ఉన్న చెరువు కాబట్టి మా తాతలు నేర్పిన గుణగణాలను బట్టి మేమందరం ఇక్కడనే నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు కొత్తగా సార్ ఏం చెప్పారంటే, నిన్న 10 ఫీట్ల కంటే పెద్ద ఉన్న గణపతులు మీరు పెరికెట్ చూసుకుంటారా, మామిడి పెళ్లి చూసుకుంటారా అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇది మా అందరికీ అవమానకరం. ఎందుకంటే సార్, మేము ప్రతి సంవత్సరం చేసే ఉత్సవాలు ఆర్మూర్ చరిత్రలో ఇప్పటివరకు ఒక గొడవ జరిగిన పాపాన పోలేదు. ఎక్కడ కూడా అన్నదమ్ముల లెక్క హ్యాపీగా జరుగుతుండే. మళ్ళీ డీజేల విషయానికి వచ్చేసరికి 5 లక్షల రూపాయల జరిమానా, 1 సంవత్సరం జైలు శిక్ష. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారండి, గణపతులు పెట్టకండ్రా, పెడితే మీ అందరు బొక్కలు ఎరగొడతామంటారా. ఇది మా కొత్త చరిత్ర కాదు, బాలగంగాధర్ తిలక్ నాటి చరిత్ర. గణపతులు పెట్టడం, గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం, అందులో ఆర్మూర్కున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఇక్కడ హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రైజులు ఇవ్వడం, అందంగా శోభాయాత్రలు చాలు కావడం, ఎంతో మంది కొన్ని ఏళ్ల నుంచి కార్యకర్తలు కష్టపడి ఈ యొక్క ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించిన చరిత్ర ఆర్మూర్ చరిత్ర. ఈ చరిత్రని మరిచి ఇష్టానికి వచ్చినట్టు మేము ఆంక్షలు విధిస్తామంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకునేది లేదు. మేమేమంటున్నాం, సౌండ్ పెట్టుకుంటాం. డీజేలు అన్నారు, డీజేలు పెద్ద శబ్దాలతో పెద్ద సెటప్స్ మాకొద్దు. మేము కూడా మా సర్వ సమాజ్ వాళ్ళు చెప్పినట్టు మేము కూడా దానికి ఏకీభవిస్తాం. మేము చిన్న సౌండ్స్తో, భక్తి శ్రద్ధమైన పాటలతో మేము ముందుకు సాగుతాం. మీకు భక్తి శ్రద్ధలు లేకుండా ఏమైనా పాటలు వినబడితే మీరు సీజ్ చేయండి. అంతేగాని గణపతి కూర్చుండబెట్టు లేదు. గణపతి స్పాట్లలోకి వచ్చి మీరు రిజిస్ట్రేషన్లు చేయండి అని, గణపతి స్పాట్లలోకి వచ్చి మీకు 5 లక్షల జుర్మానా ఇస్తాం, మీకు 1 సంవత్సరం జైలు శిక్ష ఇస్తామని ఊరుకుంటారా? మీరే పెట్టుకోండి గణపతులన్నీ, మా గణపతి చందాలన్నీ తీసుకొచ్చిస్తాం. మీరే గణపతులు పెట్టుకోరి, మీరే నిమజ్జనం చేసుకోరి, మీరే ఉత్సవాలు జరుపుకోరి. మీరు ఎట్లా చేస్తారో ఈ సంవత్సరం చూపెట్టుర్రి, నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మేము కూడా చేస్తాం. ఇక్కడ ప్రతి మండపానికి హిందూ వాహిని అనే కొన్ని సంవత్సరాలుగా ఉన్న సంస్థ అండగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా ఆర్మూర్లో ఇక్కడ నిర్వహించే శోభాయాత్రలకు కానీ ఉత్సవాలకి అండగా ఉండే సంస్థ హిందూ వాహిని సంస్థ ఉంది.
హిందూ వాహిని ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క చిన్న 5 సంవత్సరాల చిన్న పిల్లాడి గణపతి కాడ నుంచి ఎంత పెద్ద ఎత్తున గణపతి పెట్టినా సరే వాళ్ళందరికీ అండగా మా అందరం కమిటీ సభ్యులం ఉంటాం. ఎవ్వరు కూడా ప్రతి ఒక్క యూత్ సభ్యుడు నిరుత్సాహపడకండి. మీ అందరికి అండగా మన హిందూ వాహిని ఉంటుంది, సర్వ సమాజ్ కూడా ఉంటుంది. మనం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈసారి ఇంకా అద్భుతంగా మనము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల్ని నిర్వహించుకుందాం. దీనికి అందరూ సహకరించి ముందుకు రావాలని కోరుచున్నాం. చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో, ఎందుకోసమంటే మా యొక్క తండ్రులు తాతలైనా ఎప్పుడు కూడా వినాయక నిమజ్జనం అంటే ఆర్మూర్ గుండ్ల చెరువు అనేది ఉంటా ఉంది. కానీ నిన్నటి రోజు సిఐ గారు ఎందుకోసమంటే ఇప్పటి వరకు ఒక ప్యూస్ కమిటీ పెట్టి గ్రామంలో ఉన్నటువంటి సర్వసమాజ్ కానీ మరియు యూత్ సంఘ సభ్యులను కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరి సమ్మతితోని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటా ఉంది. కానీ అది చేయకుండానే వారు సొంతంగా నిర్ణయాలు తీసుకొని అరే 10 గణపతుల కంటే ఎక్కువ పెట్టొద్దు, లేదు గుండె చెరువులకు పోవద్దు, లేదు ఎటో తీసుకుపోండి అని చెప్పడం అంటే ఈ చరిత్రలో ఎక్కడ కూడా ఆర్మూర్ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా జరగలేదు. సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు తీసుకోండి. కానీ హిందువులకు సంబంధించినటువంటి హిందూ బంధువులకు మొట్టమొదటి పండుగ వినాయకుడి పండుగ. ఈ యొక్క వినాయకుడి పండుగ ద్వారానే హిందువులందరూ కూడా మొదటి కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉంది. కానీ మీరు మొదటి కార్యక్రమానికే దీన్ని వెనకడుగు వేస్తాము, కావలిస్తే పెద్ద గణపతులు పెడితే మేము కేసులు చేస్తాము, లోపడేస్తామంటే ఇట్లాంటి తాటాకు చప్పుట్లకు ఏ హిందూ బంధువులు ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి మీరు అన్నటువంటి వాక్యాల్ని ఉపసరించుకొని గతంలో మాదిరిగా ఏ రకంగా వెళ్ళిందో, ఏ రకంగా నిమజ్జనం జరిగిందో ఆ రకంగా పూర్తిగా శాంతియుతంగా, ఎందుకంటే ఆర్మూర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే పరిస్థితిగా జరిగిందే తప్ప ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. కనుక ఇప్పటికైనా కానీ పూర్తిగా సర్వ సమాధి ఆధ్వర్యంలో హిందూ వాహిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడైనా ప్రశాంతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ వారు పూర్తిగా సహకరించి పాత పద్ధతిలో వెళ్లే విధంగా మీరు ఏర్పాటు చేయాలి తప్ప ఇంకో రకంగా చేస్తే మాత్రం హిందూ బంధువులు ఎవరు కూడా దీన్ని సహించారని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. Thanks for watching. Like, share and subscribe.